హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్ పద్ధతిలో మీకు బిగినర్స్ కూడా ఎంతో అర్థమయ్యే విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్లకి మనం ఎప్పుడైనా కూడా ఆ బ్లౌజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వచ్చు అండి. ఇదిగోండి, ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఈ సంక జాయింట్ వరకు ఎంత ఉందో చూడండి. ఎంత వచ్చింది? 815 అంటే 8.5 వచ్చింది. దీనికి 1 ఇంచ్ కలిపితే 9.5 వస్తుంది అనమాట. అంటే మనకి చెస్ట్లో వచ్చేసి ఇదిగోండి 9.5. ఈ 9.5 ఇక్కడ మార్క్ చేయండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అదే 9.5ని ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఇదిగోండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేది ఫస్ట్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇది ఖర్చు కోసం ఈ ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేస్తాను. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదండి, ఇప్పుడైతే ఇలా బ్లౌజ్ పొడవు అయితే చూసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు, తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్ కావాలి. నెక్ తెలియాలంటే ఇక్కడ కప్ అనేది చూసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడికి మార్క్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇదండి, ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజే. అంటే 10.5 దాకా వచ్చింది. డీప్ నెక్ బ్లౌజే, కానీ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 పెడుతున్నాను షోల్డరు. అదే 5.5 ఇక్కడికి మార్క్ చేయండి. తర్వాత ఇక్కడ సంక డౌన్ అనేది 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. మీరు ఇలాంటి సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు, అంటే ఇలాంటి మెజర్మెంట్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్తో. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 1.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేయండి. మనకి ఇది ఎంత రావాలో, ఇది 915 అంటే 9.5 వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి 8.5 రావాలి. ఇదిగోండి, ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇలా టేప్తోనే ఇలా కొలుచుకోండి. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా మనకి 8.5 అనేది వచ్చేసింది. అండ్ ఇలా మీరు ఇది ఖర్చు, ఒకవేళ బ్లౌజ్తో చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు ఓకేనా? మనకి నెక్ ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇక్కడ 2.5కి మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇది ఇలా, ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలండి. అంటే కట్ వర్క్ కుట్టాలి డిజైన్. నేనైతే ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, నడుము లూజ్ చూసుకోలేదు కదా. నడుము లూజ్ అనేది అవసరం లేదు, కానీ చూసి చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుండి ఈ కాజపట్టు వదిలేసి ట్వంటీ నైన్ ఇంచెస్ని 4తో డివైడ్ చేయండి. ఎంత? 14.5ని మళ్ళీ డివైడ్ చేస్తే మనకెంత? 7.5. ఎందుకంటే 7.5 వచ్చింది.
మనకి దాదాపుగా ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఇలా 2 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది అంటే మనకి ఇక్కడ 1 ఇంచ్ పెట్టాలి కదా కట్స్ కోసం, అంటే ఏమంటారు, ఈ 1 ఇంచ్ అనేది మనకి డాట్స్ కోసం ఈ విధంగా మార్క్ చేయాలి. అయితే నేనైతే స్టిచ్చింగ్లో చూసుకుంటానండి, కటింగ్ అయితే సేమ్ ఇంతే కట్ చేసేస్తాను. వీళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ కావాలంటారు, అందుకని ఎక్స్ట్రా పెట్టాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ హ్యాండ్స్. దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు. హ్యాండ్స్ కూడా కట్ వర్కే అండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది ఇది చాలా చిన్న హ్యాండ్ అండి. ఇదిగోండి ఎంత వచ్చిందంటే 1/4 5 వచ్చింది. నేనైతే 5 ఇంచులు పెడుతున్నాను, ఎందుకంటే మనకు కట్ వర్క్ చేస్తాం కాబట్టి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి 3 ఇంచులకు మార్క్ చేయండి. అండ్ ఇక్కడ లూజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్లో ఎంత ఉందో అది తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 8.5 రావాలి. ఇక్కడ 8.5. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా 1.5 ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా. నేను ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసుకొని దీనికి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇలా అయితే లోతు తీసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, కుట్టుకునేటప్పుడు కట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్. ఇక్కడ ఒక బెల్ట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మిగతా అంతా సేమ్ లేకపోతే ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు తీసేద్దాం. ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఈ సైడ్ జాయింట్ ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేసేసి లోతు తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయండి. ఓకేనా, ఇప్పుడు అనేది మనము ఇక్కడ ఎంత ఉందో చూడండి. 3 ఇంచులు ఉంది కదా, అదే 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేయండి. ఖర్చు కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఉక్స్ బెల్ట్ సైడ్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ ఉక్స్ వరకు ఎంత ఉందో చూసుకోండి. దాదాపు 6 ఇంచులు ఉంది. ఇదిగోండి 6 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా రౌండ్ అనేది తీయండి. కానీ ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి ఖర్చు కోసం ఇక్కడ ఉక్స్ బెల్ట్ హైట్ అనేది చూసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు
ఇక్కడ వరకు వచ్చింది కదా. అండ్ ఈ డాట్ స్టిచ్చింగ్ కోసం, షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదిగోండి ఫ్రంట్ లెంత్ చూసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ ఖర్చు దగ్గర నుండి పెట్టుకోండి. ఫ్లోర్ పైన ఇలా పెట్టేసేయండి, సాగదీయకుండా నీట్గా ఇలా పెట్టేసుకొని. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. ఈ డాట్ లెంత్ ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ చేసుకోండి అంతే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి, ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్, ఈ డాట్, ఈ డాట్, ఈ డాట్, ఈ 3 డాట్స్ని ఇలా కలపండి. ఓకేనా. ఇక్కడ నుండి ఈ డాట్ కోసం పోదొక్క 3 దగ్గరకు ఒక మార్క్ చేయండి. తర్వాత 1 ఇంచు, 1 ఇంచు అండ్ లెంత్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు. ఇలా అండ్ ఇక్కడ 1/2 ఇంచు దగ్గర నుండి దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. 5 ఉంది కదా, 2.5 వస్తుంది. 2.5 దగ్గర మార్క్ చేసి ఈ లెంత్ కూడా 2.5 దగ్గరికి మార్క్ చేయండి. ఈ రెండింటికి మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ నుండి ఇదిగోండి ఒక్క లైన్ తక్కువగానే 7 ఇంచులు ఉంది. ఈ నుండి ఇటుకి పోదొక్క 3 ఇది వదిలేసేయండి. ఈ పోదొక్క 3 దగ్గర నుండి ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. అంటే ఇది కొంచెం ఇలా పోయినా కూడా మనకి పెద్ద ఫరక్ ఉండదు అన్నమాట. ఓకేనా. ఇలా వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి 9.15 రావాలి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది, అంటే ఈ లైన్ వరకు, ఇది ఎక్స్ట్రా లైన్. ఓకేనా. ఇప్పుడు కట్ చేద్దాం. నెక్ కూడా కట్ చేయట్లేదు నేను, నెక్ కూడా కట్ వర్క్ కుట్టాలి కాబట్టి ఇక్కడ టక్స్ ఇవ్వండి. అంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడికి మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇదిగోండి సైజ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలా చేసేసుకున్నాము. ఇక్కడైతే మరీ చిన్న ఉంది, 2.5 ఉంది కాబట్టి మేమైతే ఖర్చుతో కలిపి 3.5 పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడైతే ఖర్చు లేకుండా 2 ఇంచులు ఉంది. నేను ఇటు కూడా మనకి పావుతొక్క 3 అయితే వస్తుంది. ఓకేనా. ఇలా ఇక్కడ టక్స్ ఇవ్వండి లుక్స్ బెల్ట్ సైడ్. దీనికైతే కట్ వర్క్ అయితే కుట్టాలి. ఇదిగోండి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ బెల్ట్. అండ్ చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా 10 మినిట్స్లో అయితే బ్లౌజ్ కట్ చేయాలి కదా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని 10 మినిట్స్లో అయితే కట్ చేశాను. ఇంకేమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.